10 రోజులకి కలిపి ఒకేసారి ఇస్తున్నారా నాన్నగారు? లేదు నందిక, ఇవాల్టికే. వద్దు నాన్నగారు, ఎప్పట్లా 50 రూపాయలు మాత్రమే ఇవ్వండి. ఉసేవ్, అదేమిటే? ఇచ్చినప్పుడు మూసుకొని తీసుకోవచ్చు కదా. బయట 1 రూపాయి సంపాదించటానికి ఎంత కష్టపడుతున్నారో, ప్రతి పైసా ఎంత పొదుపుగా ఖర్చు పెడుతున్నారో చూశాను. కనీస అవసరాలను కూడా వదులుకొని ఉన్న దాంట్లో ఎలా సర్దుకుపోతున్నారో కూడా అర్థం చేసుకున్నాను. డబ్బున్నప్పుడు నా చుట్టూ ఉన్న స్నేహితులు డబ్బు లేకపోయేసరికి మారిపోవడం చూశాను. డబ్బు చేతిలో ఉన్నప్పుడు ఎంత వృధా ఖర్చు చేశానో డబ్బు చేతిలో లేనప్పుడే అర్థమైంది. ఇదంతా నేనీ 4 రోజులు బయట ప్రపంచంలో సామాన్యమైన మనిషిలా తిరగడం వలన అనుభవంతో తెలిసింది. భూమి నుంచి కొంచెం నేర్చుకున్నాను. నాకు 50 రూపాయలు చాలు నాన్నగారు, ఇస్తే వెళ్తాను. ఇదేం పోయే కాలమే నీకు? మార్పు వచ్చే కాలం గ్రానీ గారు. అయ్యో, నాకు డైజెస్ట్ కావడం లేదు నందిక. నిదానంగా మీకే జీర్ణమవుతుంది అమ్మగారు. కాలేజ్కి వెళ్ళొస్తాను నాన్నమ్మగారు. ఇది జ్ఞానానికి ఆరంభమైతే ఆనందమే, నటనకు పరాకాష్ఠైతేనే ప్రమాదం. చూద్దాం. మే ఏంది డాగినావు పా. దా ఓర్చుకోమ్మా, నీ కాన్పు సుఖంగానే అయిపోద్దిగా. ఓర్చుకోమ్మా, ఓర్చుకో, నేనున్నాగా. ఓర్చుకో ఓర్చుకో. అవంతిక, ఈ ఉంగరాన్ని శ్రీపతికి తొడుగమ్మా. హరి ఓం తత్సత్.
నిశ్చితార్థం అయిపోయినట్టే. అమ్మయ్యా, ఓ పెగ్గైపోయినట్టే. చిచి, ఓ పని అయిపోయినట్టే. అమ్మా, ఆడబిడ్డ పుట్టిందమ్మా, చూడు సందమావలా ఉంది. అమ్మా మోదకొండమ్మ తల్లి, धाता पुरुषादिमुदाय हर्षग्रह प्रविद्वान् शतस्रहतमेवं विद्वानमृतिः भवति नान्यः पन्थाय नैविद्यते ओं सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं देवं नारायणमक्षं परं पदं विश्वतः परमा नित्यं विश्वं नारायणिकं हरिं विश्वमेवेदं पुरुषस्य दिश्यमुपजीवते यस्यो नामरूपाभ्यां या देवी सर्वमङ्गलातयो संस्फुरणार्थं सां सर्वतो जयमङ्गलं लाभस्तेषां जयस्तेषां. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని నగలో! ఇదిగో, ఈ రాజభోగాలన్నీ నీకు నా మూలంగానే వచ్చాయని మర్చిపోకు సుమి. నువ్వు లేకపోతే నాకు ఈ ఆస్తి అంతస్తు దక్కేవా అత్త? ఎలా మర్చిపోతారనుకున్నావు? అనుకున్నట్టుగానే ఆ గౌరీ పీడ వదిలించుకున్నాను. కోరుకున్నట్టుగానే అవంతికి నీ ఇంటి కోడల్ని చేస్తున్నాను. నా ముందు ఏ నాయకురాలు నాగమ్మ పనికొస్తుంది? నేను చచ్చిపోయాననుకొని ఆయన వేరే పెళ్లి కొప్పుకున్నట్టున్నారు నాన్న. నాకేమైనా పర్వాలేదు, నా బిడ్డకు మాత్రం అన్యాయం జరగడానికి వీల్లేదు. పిలిచిన వాళ్ళంతా వచ్చేసినట్టే. మిమ్మల్ని రమ్మంటున్నారు అత్తయ్య గారు. అత్త, ఇలా రా ఒకసారి చూడు. అబ్బా, ఏంటే? వీళ్ళింకా బతికే ఉన్నారా? ఒక్క ఫ్లవర్ ఇస్తే నో అంది, అందుకే ఇవన్నీ. మేఘ సందేశంలాగా పూల సందేశం అన్నమాట. విరాట్ బాబు, మీరా?